దివాళీ వచ్చేసింది అంటే సినిమాలు వచ్చేసాయి. చాలా రోజుల తర్వాత అనుకుంటా ఒక్క వారంలో 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నేనైతే డూడ్ తెలుసు కదా, ఈ 2 సినిమాలు చూశాను. కిరణ్ అబ్బవరం గారి కే ర్యాంప్ మీరు కనుక చూసుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియోకి అసలు లెంత్ ఉంటుంది. ఎందుకు అంటే డ్యూడ్ అంటే తెలుసు కదా, 2 కలిపి ఇక్కడే రివ్యూ చేసేసుకుందాం మనం. ఈ 2 సినిమాలు కూడా బాగా డబ్బున్నోళ్ళు ప్రేమ, వాళ్ళ పెళ్లి చుట్టూ తిరిగే కష్టాల గురించి ఉంటుంది. ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ లో అయితే ఎంటర్టైన్మెంట్ కోషన్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ స్టైల్ ని కూడా వాడుకుని మంచిగా చేశారు అండ్ ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇంకా తెలుసు కదా అంటారా, ఒక హీరో, 2 హీరోయిన్లు, హీరోకు ఉండే ఫ్రెండ్, వీళ్ళ చుట్టూ తిరిగే కథ ఇది. సిద్ధు ద స్టార్ బాయ్ మన డీజేటిల్లు ఫ్లేవర్ నుంచి బయటకు వచ్చి సినిమా చెయ్యాలి అన్న తపన బాగా కనిపిస్తుంది మనకి సినిమాలో. అండ్ నాకైతే తను డెలివర్ చేశాడు భయ్య. తెలుసు కదా ఈజ్ మేజర్లీ 2 టైం ఫ్రేమ్స్ లో జరిగే కథ. ఒక అబ్బాయి లైఫ్ లో కాలేజ్ లవ్ స్టోరీ ఒకటి, తర్వాత పెళ్ళప్పుడు లవ్ స్టోరీ ఒకటి అన్నట్టు. 2 క్యారెక్టర్స్ కూడా చాలా బాగా పుల్ ఆఫ్ చేశాడు. ఇంకా కోర్ పాయింట్ ఆఫ్ ద మూవీస్ గురించి మాట్లాడుకోవాలంటే 2 కూడా ఒక యునిక్ పాయింట్స్ ని టచ్ చేసాయి. డ్యూడ్ లో టచ్ చేసిన పాయింట్ మనం చాలా సినిమాలో చూసేసాం, కానీ ఈ సినిమాలో మాత్రం ఒక కామికల్ వేలో, ఒక యునిక్ వే ఇన్ఫాక్ట్ అలా చూపించారు. ద వెరీ హై లెవెల్ చెప్పాలంటే ఈ 2 సినిమాలు కూడా బాగా డబ్బున్నోళ్ళు ప్రేమలో పడ్డం, వాళ్ళ పెళ్లిళ్ళు, వాళ్ళ లవ్ స్టోరీలు, వాళ్ళకుండే కష్టాల గురించి డీల్ చేస్తుంది. ఎంత రిచ్ ఇద్దరు అంటే డ్యూడ్ లోనేమో హీరోయిన్ వాళ్ళ నాన్న మినిస్టర్, అల్లాటప్ప మినిస్టర్ కాదు భయ్యో, ఆల్మోస్ట్ ఇండియా మొత్తం సర్కిల్ ఉన్న ఒక మినిస్టర్. అండ్ తెలుసు కదా వచ్చి సిద్ధు అండ్ హర్ష రన్ ఎ రెస్టారెంట్ ఇన్ హైదరాబాద్. అండ్ సిద్ధు ఎంత రిచ్ అంటే హీ రైడ్స్ ఎ రేంజ్ రోవర్ అండ్ ఆల్రెడీ మినీ కూపర్ బుక్ చేసి ఉంటాడు తన వైఫ్ కి, ఈవెన్ బిఫోర్ గెటింగ్ మ్యారీడ్. ఆల్మోస్ట్ 2 minutes అయిపోతుందిరా బాబు, అసలు ఏం నచ్చింది ఏం నచ్చలేదో చెప్పరా అంటే ఇప్పటి వరకు చెప్పిన పాయింట్స్ అన్ని నాకు నచ్చిన పాయింట్స్ అయిపోయా. డ్యూడ్ ఈజ్ నెంబర్ 1 ఫర్ మీ ఇఫ్ యూ గోయింగ్ విత్ అ ఫ్రెండ్స్ బ్యాచ్. అలా కాకుండా ఒక ఫ్యామిలీతో వెళ్ళి కూర్చోవాలి, మిస్అండర్స్టాండింగ్స్ ఇలాంటి వాటి గురించి డీటెయిలింగ్ గా మాట్లాడుకోవాలి, లేదా ఒక కూల్ అండ్ బ్రీజీ సినిమా చూడాలి అని అనుకుంటే తెలుసు కదా ఈజ్ ద రైట్ చాయిస్ ఫర్ యూ. ఎమోషనల్ గా ఏ సినిమా మీకు బాగా కనెక్ట్ అవుతుంది అంటే డ్యూడ్ అనే చెప్తాను. ఎందుకు అంటే ప్రాబబ్లీ హీరో వాళ్ళ మామ మినిస్టర్ అయినా సరే హీరో మాత్రం ర్యాపిడోలో తిరుగుతూ మనలాగా ఒక కామన్ మ్యాన్ లాగా ఉంటాడు. అండ్ ఆల్సో ప్రదీప్ రంగనాథన్ బాడీ లాంగ్వేజ్ మనం చేసే పనులే చేస్తుంటాడు బై, ఇన్ఫాక్ట్ బాగా కనెక్ట్ అవుతుంది ఆ రకంగా. అలా అని ఏదో ఎమోషనల్ గా ఇన్వెస్ట్ అయిపోతాను సినిమాలో అసలు బీభత్సంగా అది ఇది అంటే లేదు. ఈ 2 సినిమాలు కూడా దే డీల్ విత్ ఎ వెరీ వెరీ హైపోథెటికల్ సిచ్యువేషన్. రియల్ లైఫ్ లో ఎప్పుడు ఎవరికి జరగదు, జరగకూడదని కోరుకుంటాను భయ నేనైతే. డ్యూడ్ లో హీరోయిన్ ఒక 5 సార్లు ఏడుస్తుంది అనుకుంటా హీరో దగ్గర. దట్స్ ఇట్, ఆడి జీవితం సర్వనాశనం అయిపోతుంది. తెలుసు కదా వచ్చేసరికి అబ్బాయిల ఎమోషన్స్ అండ్ అబ్బాయిల మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనే దాన్ని చాలా బాగా చూపించారు. ఐ థింక్ ద డైరెక్టర్ సక్సీడెడ్ వెరీ వెల్ ఇన్ డూయింగ్ దట్. అంటే ఒక లేడీ డైరెక్టర్ అయ్యండి ఒక అబ్బాయి క్యారెక్టరైజేషన్ అండ్ ఒక అబ్బాయి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది చాలా బాగా చూపించారు. అలా అని బీభత్సంగా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతారు, అసలు అక్కడ మనం ఉన్నట్టు ఫీల్ అయిపోతాము అంటే అంతే ఉండదు భయ్య, టాప్ లెవెల్లోనే ఉంటుంది. ప్రాబబ్లీ నాకు అలా అనిపించింది, ఎందుకంటే ఇది ఒక రిచ్ మ్యాన్స్ ప్రాబ్లం. నేను చెప్పినట్టుగా నా ఉద్దేశంలో అయితే 2 సినిమాలు వర్త్ వాచింగ్. క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకోవాలంటే డ్యూడ్ ఈజ్ ప్రదీప్ రంగనాథన్స్ 1 man షో. కానీ మమితా బైజు ఆవిడకి ఇచ్చిన స్పేస్ ని చాలా బాగా యూటిలైజ్ చేశారు అండ్ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అదే భయ ఆమె ప్రేమలో హీరోయిన్. ఇంకా డ్యూడ్ లోనే శరత్ కుమార్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా తెలుసు కదా అంటారా, నేను ఇందాక చెప్పినట్టుగానే ఓన్లీ 4 క్యారెక్టర్సే ఉంటాయి భయ మెజారిటీ సినిమా మొత్తం. అండ్ వాళ్ళ క్యారెక్టర్స్ కి తగ్గట్టుగా వాళ్ళు పర్ఫామ్ చేశారు. హర్ష 1-liners కొంచెం అక్కడక్కడ వర్కౌట్ అయ్యాయి అండ్ ఇన్ఫాక్ట్ తను సినిమా మొత్తం ఉంటాడు. ఇట్స్ ఎ గుడ్ క్యారెక్టర్ ఫర్ హిమ్. క్లోజ్ టు 4 minutes అయిపోయింది. నాకైతే 2 నచ్చాయి. మీరు కనుక సినిమాలు చూస్తుంటే ఎలా అనిపించిందో డూ మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ. ఇక్కడ వరకు వీడియో చూసారంటే థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ప్యాషన్. థ్యాంక్ యూ.